ఈరోజు మనం ట్రినిటీ ఆఫ్ గాడ్, త్రిత్వం, బైబిల్లో ఉన్న త్రిత్వం గురించి మనం తెలుసుకుందాం. మొదటగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అలాగే మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. అలాగే హిబ్రూ లాంగ్వేజ్లో చూస్తే షమా ఇజ్రాయెల్, యెహోవా ఎలోహి, యెహోవా ఇకాడ్. ఇక్కడ ఈ వచనాలు చూసినప్పుడు యెహోవా ఒక్కడే దేవుడుగా ఉన్నదిగా, మరి యేసు ప్రభు దేవుడు అంటారు ఏమిటి అని అన్నప్పుడు మనకు ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది ఎలా ఉందో చెప్పనా? నేను జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పను అన్నాడట ఒకడు. ఇంతకీ వాడు నిజం చెప్పాడనా చెప్పలేదన్నా? మీకు అర్థమైందా? 2 ఆన్సర్లు ఉన్నాయి అక్కడ. నేను జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పను అన్నాడు. మరి నిజం చెప్పాడు అన్నది నిజమే, నిజం చెప్పడు అన్నది నిజమే. ఈ 2 ఆన్సర్లు రైట్ ఆర్ రాంగ్గా ఉంటే, లేదా ఆన్సర్ ఒకటే ఉండాలి అంటే ఆ 2 ఆన్సర్లో ఒకటి తప్పు అవ్వాలి. ఒకటి తప్పు అయితే ముందు దానికి అర్థం లేదు, ముందుది తప్పు అయితే రెండవ దానికి అర్థం లేదు. ఆ 2 నిజం అంటున్నాడు. దీనినే ఇంగ్లీష్లో పారాడాక్స్ అంటారు. జస్ట్ ఈ మాట అర్థం చేసుకోవడానికి మరి యేసుప్రభు ఎవరంటే దేవుడే. మరి యేసుప్రభు దేవుడైతే మరి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట సంగతి ఏంటి? దీని గురించి చెప్పుకునే ముందు సొసైటీలో యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మొదటిది, యేసుప్రభు మనుష్యుడే, మనుష్యుల్లో మనకన్నా కాస్త గొప్పవాడు అంతే అంటారు. రెండవది, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు అంటారు. మూడవది, యెహోవా మాత్రమే దేవుడు, ఇంకా ఎవరు దేవుడు కారు. తన మహిమను ఎవరికి ఇవ్వడు, యేసుక్రీస్తుకి ఇచ్చాడు గనక ఒకవేళ దైవంగా పిలవచ్చు కానీ ఆయన దేవుడు కాదు అంటారు. ఇక నాలుగవది, దేవుణ్ణి ఒప్పుకుంటారు కానీ ఈయన కన్నా పెద్ద దేవుడు ఉన్నారు అంటారు. ఇక ఐదవది, దేవుడే, పుట్టకముందు దేవుడు, పుట్టిన తర్వాత మనుష్యుడు, ఆ తర్వాత ఏమిటో క్లారిటీ లేదు అంటారు. వీళ్ళందరికీ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం ఇది బెస్ట్ రెఫరెన్స్, బేస్ రెఫరెన్స్. క్రొత్త నిబంధనని రైటర్స్ క్రియేట్ చేసేసారు అనుకోకండి. యేసు గురించి క్రొత్త నిబంధన కన్నా పాత నిబంధనే ఎక్కువ చెప్తుంది తెలుసా మీకు? మనం ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును, అగ్ని ఆకాశం నుండి కురిపించి. ఈ వచనం ప్రకారం ఎంతమంది యెహోవాలు కనబడుతున్నారు అక్కడ? నాకైతే ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు. ఆ యెహోవా నుండి, ఈ యెహోవా యొద్ద నుండి గంధకములు కురిపించే వీరి బంధం ఏమిటి అంటే, బైబిల్ సందర్భంలో ఒక్కడే కనబడుతున్నాడా? వ్యక్తిత్వాలు కనబడుతున్నాయా? వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. యెహోవా ఎవరు అని మనం ఎరిగితే ఆ రెండవ యెహోవా ఎవరు? ఇంకెవరు? శరీరధారిగా వచ్చిన ఆ యేసుక్రీస్తే. లేదండి ఇది మేము నమ్మం, మాకు అంత బెస్ట్ రెఫరెన్స్గా లేదు అంటే దీనిని ఆమోస్ కోట్ చేశాడు. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చదివితే, మరియు నేను ఐగుప్తుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రమునకు ఎక్కునంతగా మీ యవ్వనుల ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇది యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బొర్లదేసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకుంటురి, అయినను మీరు నా తట్టు తిరిగినవారు కాదు. ఇది యెహోవా వాక్కు. ఏమర్థమైంది? నేను అనే ఒక ఆయన ఉన్నాడట, యెహోవా అనే ఒక ఆయన ఉన్నాడట. సొదొమ గొమొర్రాల మీద కురిపించిన దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు తర్వాత ఆమోస్ కాలంలో పనిష్మెంట్ ఇస్తున్న నేను అనే ఇంకొక దేవుడు ఉన్నాడట. అంటే దేవుడు చేసినట్లే నేను చేస్తాను. ఇక్కడ నేను అంటే ఆమోస్ కాదు. ఈ వచనంలో కూడా ఎంతమంది కనబడుతున్నారు? ఇద్దరు కనబడుతున్నారు. ఇద్దరు వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ మనం ఒక పదాన్ని ధ్యానించడానికి వెళ్తున్నాం. మొదటిగా
యెహోవా. రెండవది ద ఏంజల్ ఆఫ్ గాడ్, యెహోవా దూత. మూడవది ద నేమ్ ఆఫ్ ది లార్డ్, యెహోవా నామం. నాలుగవది ద వర్డ్ ఆఫ్ ది లార్డ్, యెహోవా వాక్కు. ఫస్ట్ మనం ఏమి అబ్జర్వ్ చేస్తున్నామంటే యెహోవా అన్నది ఒక్కటా, యెహోవా అన్నది బహుళత్వమా? అసలు యెహోవాలు ఎంతమంది కనిపిస్తున్నారండి? సదోమ గోమొర దగ్గర ఇద్దరు, ఆమోస్ కాలంలో మాట్లాడే సందర్భంలో ఇద్దరు. అంటే యెహోవా అన్నది పదం ఒక్కరికే వర్తించేది కాదు. అలాగే ఆదికాండము 22 అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను. మనం ఆదికాండము 22 అధ్యాయం 11 వచనం చూస్తే, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. మొదటి 2 వచనాల్లో ఎవరు మాట్లాడారు? దేవుడు. మరి 11వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు? దూత. దూతని పెద్ద ఆయన ఏమంటున్నారు? ఇక్కడ నాదొక ప్రశ్న. ఒక సామాన్య దూతనే చిత్తం ప్రభువా అంటే దేవదూత ఏమంటుంది? మనం ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 10 వచనం చూస్తే, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని ప్రవచన ఆత్మయని నాతో చెప్పాను. పొరపాటున మనం దూతలకు నమస్కారం చేస్తే దూతలు ఏమంటాయో తెలుసా? కంగారు పడి వద్దు సుమి అంటాయి. దేవుణ్ణి హానర్ చేస్తున్నట్లు దూతను హానర్ చేస్తే, దేవునికి ఇవ్వాల్సిన మహిమను దూతలకిస్తే ఏమంటారు చెప్పండి? వద్దు సుమి అంటాయి. దూతలకు ఉన్న లక్షణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడంలో మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా అంతే సాక్ష్యం చెప్పడానికి నేను వాడబడుతున్నాను అంటున్నాడు. అలాగే ఆదికాండము 22 అధ్యాయం 11 వచనం చూస్తే, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఇక్కడ అబ్రహాము చిత్తం ప్రభువా అనగానే వద్దు సుమి అన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదు? ఆయన దూతగా పిలువబడుతున్న దైవం. ఎవరు ఈ దూత? ఇంకెవరు? యేసుక్రీస్తే. ఇక్కడ దూత అంటే మధ్యవర్తి. ఇక్కడ అబ్రహాంతో ఒక మధ్యవర్తి ఉన్నాడట, ఆయన దూతగా కనపడుతున్నాడట. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యెహోవాగా కనపడుతున్నాడు. ఆ యెహోవాయే కాదు, యెహోవాలో యెహోవాగా కనపడుతున్నాడట. యేసుక్రీస్తు దూతగా కనపడుతున్నాడట. మనం ఆదికాండము 22 అధ్యాయం 12 వచనం చూస్తే, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమియూ చేయకము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇదేమిటి? ఏ దేవునికి భయపడుతున్నాడు? నాకియ్య వెనుదీయలేదంటుంది ఎవరు? దేవదూత. ఇవన్నీ ఏమిటి? బహుళత్వం ప్రతి సందర్భంలో ఇంక్లూడ్ అయి ఉంది. మనం ఆదికాండం 22 అధ్యాయం 15-17 వచనాలు చదివితే, యెహోవా దూత 2 మార్లు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుదీయ ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిత్యంగా విస్తరించి చేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకుందురు. ఇక్కడ చూసారా? దూత మాట్లాడుతుంది. నీ సంతానము నిత్యముగా విస్తరించి చేసేదను అని దూత మాట్లాడుతుంది. సామాన్యమైన దూత అయితే ఈ మాట అంటాడా? అనడు. ఈ దూత సామాన్యమైన దూత కాదు. ఈ దూత ఎవరు అంటే యేసుక్రీస్తు.
మనం ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మరియు నీవు నా మాట వినునందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడ నీ ప్రమాణం చేసిన్నానని యెహోవా సెలవిచ్చెను. ఈ విషయం మీరు బాగా గమనించండి. ఒకే సందర్భంలో ఎంతమంది కనబడుతున్నారు? మనకి ఇద్దరు. సొదొమ గొమొర నాశనం అవుతున్నప్పుడు ఇద్దరు యెహోవాలు కనపడ్డారు. అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు దైవాలుగా కనబడుతున్నారు. ఒకరేమో దూతగా, ఒకరేమో అదృశ్యంగా కనబడుతున్నారు. ఒకరు కనిపించే దేవుడు, ఒకరు కనిపించని దేవుడు. కనిపించే దేవుడు ఎవరు? కనిపించని దేవుడు ఎవరు? ఇక్కడ దేవదూతగా కనిపిస్తుంది ఎవరు? కనపడకుండా స్వరంతో మాట్లాడుతుంది ఎవరు? మనం నిర్గమాకాండం 3వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఈత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యముల అవతలకు తోల్కొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఒక ప్రశ్న, పొదలో ఉన్నది ఎవరు? యెహోవా దూత. పొదల వైపు మోషే వస్తుంటే చూసింది ఎవరు? యెహోవా. ప్రత్యక్షత అంటే ఏమిటో తెలుసా? మీకు కనబడటం. కనబడే దేవుడు ఉన్నాడు, కనపడని దేవుడు ఉన్నాడు. మోషే దూతను చూస్తుంటే యెహోవా మోషేని చూస్తున్నాడు. యెహోవా మోషేని చూస్తుంటే మోషే దూత అయిన దేవుని చూస్తున్నాడు. మీకు డిక్లేర్ చేస్తున్నాడు, ఇక్కడ దూత అంటే దేవుడు. ఇంకా దూత అనగానే దేవుడే అని కన్ఫర్మ్ చేయవచ్చా అంటే, మనం నిర్గమాకాండము 23వ అధ్యాయం 20-23 వచనాలు చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులను, హితీయులను, పెర్జీయులు, కానానీయులు, హివీయులు, యోబుసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. ఇశ్రాయేలీలు, కానానీయులు యాత్రలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. యెహోవాతో పాటు కలిసి పనిచేసే ఒక దైవం ఆ రోజు అదృశ్యంగా కానీ దృశ్యంగా కానీ కనబడుతూ వెళుతూ వస్తుంది ఎవరంటే యేసుక్రీస్తు గారు. ఆయన దూతగా పిలువబడుతూ ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలంట, ఆయన మాట వినాలంట, ఆయనకు కోపం రేపకూడదంట. ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. నేను అడుగుతున్నాను, సన్నిధి ఎవరికి ఉంటుంది? దేవుడికి. ఎవరి సన్నిధిని భయభక్తులతో ఉండాలి? దేవుని సన్నిధిని. ఆ ప్రజెన్స్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది ఆయనకు కూడా ఉంది. ఆయనతో జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎవరు? దూతగా కనబడుతున్న మరొక దైవం గురించి. నా నామం ఆయనకు ఉంది అంటున్నారు. దూత అంటే దూతే కాదు, ఆయనకు అచ్చు ఎగ్జాక్ట్ ఇమేజ్, ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. నాలాగే ఆయన కూడా ఉన్నాడు. నామం అంటే ఏమిటో చెప్పండి? నామం అంటే పేరు కాదు, నామం అంటే గుణగణాలు. నాకున్న గుణగణాలు ఆయనకు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఎవరు గురించి ఎవరికి ఏమని చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు, మరొక్క దేవుడున్నాడు, ఆయనతో జాగ్రత్తగా ఉండండి, నా గుణగణాలు ఆయనకున్నవి, నా నామం ఆయనకుంది అని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఈ టెక్స్ట్ని హెబ్రీ గ్రంథకర్త కోడ్ చేశాడు చూడండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన యెడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను
ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయం ఆలోచనలో తప్పిపోచున్నారు. ఎవరు ఈ సందర్భంలో ముఖ్య పాత్ర పోషించిందంటే యెహోవాతో పాటు యేసుక్రీస్తు కూడా. అంటే ప్రతి సందర్భంలో ఎవరు ఉన్నారు అంటే యేసుక్రీస్తు గారు కూడా. అందుకే నిర్గమాకాండము 23వ అధ్యాయం 20-23 వచనాలు చదువుతున్నప్పుడు ఆయన మాటే విని నేను చెప్పినది చేయండి, ఆయన మాటే నా మాట, నా మాటే ఆయన మాట, ఆయన నామమే నా నామం, నా నామమే ఆయన నామం, ఆయన చెప్పినా నేను చెప్పినా ఒక్కటే. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? యెహోవా అంటే ఏమిటో చూసాం, యెహోవా దూత అంటే చూసాం. ఇప్పుడు మనం చూసేది యెహోవా నామం. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 4-7 వచనాలు. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకొను స్థలములను వెదకి అక్కడే యాత్రము చేచుండవలను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్టముగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛానర్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తీసుకుని రావలను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగుచేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటినీ ఎందు సంతోషింపవలెను. నామం అంటే ఒక ఏరియాకు పెట్టాడట. నామం అనేది దూతకు పెట్టబడింది, నామం అనేది ప్రాంతానికి కూడా పెట్టబడింది. సన్నిధి అన్న పదానికి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుంది అంటే సన్నిధి అంటే ద ప్రెజెన్స్, LGH అయిన బైబిల్ స్లాంగ్లో దేన్ని సూచిస్తుందో తెలుసా? దేవుణ్ణి. పెద్ద అక్షరాలన్నీ వ్రాయబడుతున్నప్పుడు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు దేన్ని సూచిస్తుందంటే దేవుణ్ణి. ఈ పెద్ద అక్షరాలు దేనికి వాడారంటే వ్యక్తులకు, వ్యక్తిత్వాలకు వాడారు. ఇక్కడ చెబుతున్న సన్నిధి ఏదైతే ఉందో ఇది కేవలం స్థలమే కాదు, వ్యక్తిత్వానికి సంబంధించినది. అవునా అని మీకు డౌట్ వస్తే కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. అలాగే కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే కొందరు రథమును బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. నామం అనగానే ఏదో ఒక ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిత్వంగా ఉంది. చూడండి, పేరు కాదు. బైబిల్లో పేరుకి మనలాంటి సౌండ్ కాదు, ప్రతి పేరుకి వ్యక్తిత్వం ఉంది. మీరు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే వ్యక్తిత్వానికి ఎక్స్ప్రెస్ చేసేది నామం అనడానికి యెషయా గారు బాగా వ్రాశారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం చూస్తే ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామం దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది. నేను అడుగుతున్నాను, నామం దూరం నుండి రావడం ఏమిటి? నామం జర్నీ చేయడం ఏమిటి? నామం దూరం నుండి వస్తుంది అంటే అది వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ పర్సనాలిటీ. ఇంకా చదివితే ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది. నామానికి ఉగ్రత, నామానికి నాలుక, నామానికి కళ్ళు అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏమి చెబుతుంది? అది వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దేవుడి గురించి చూస్తే గాడ్ ఈజ్ 1 ఇన్ ఎసెన్స్ అండ్ 3 ఇన్ పర్సన్స్. దైవత్వ సారం ఒకటే, వ్యక్తిత్వాలు 3. దైవత్వం ఒకటే ఎలా అని మీరు అడిగితే ఒక ఉదాహరణ, మానవత్వం, హ్యుమానిటీ ఒకటే. మానవత్వంలో ఇంతమంది వ్యక్తులు ఉన్నాం, మనమందరం మానవత్వం కలిగి ఉన్నాం. మానవత్వం మాత్రం ఒకటే. మానవత్వంలో మనందరం ఉన్నాం అంటే వ్యక్తిత్వంలో వ్యక్తులు ఉన్నారు. మనం భారతీయులందరూ ఒకటే అంటాం, భారతీయులందరూ ఒకటే అన్న దానిలో వ్యక్తులు ఉన్నారు. ఒక్కటే అన్న సౌండ్ ఒక్కడనే సూచించేది అని ఎలా అంటాం? ఒక్కటే అన్న శబ్దం వ్యక్తుల్ని, వ్యక్తిత్వాన్ని, బహుళత్వాన్ని కూడా సూచించడానికి ఉపయోగించింది బైబిల్. గాడ్ ఈజ్ 1 ఎసెన్స్ అండ్ 3 ఇన్ పర్సన్స్. ఎవరు ఆ 3 వ్యక్తులు అంటే
ఇద్దరు కనబడుతున్నారు ప్రస్తుతానికి, యెహోవా, యేసుక్రీస్తు. బైబిల్ దైవత్వంలో వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఏం చేసినా ఈ ముగ్గురు కలిసి చేశారు. ఉదాహరణకు దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురు కనబడతారు చూడండి. దేవుడు కనబడతాడు, యేసుక్రీస్తు కనబడతాడు, పరిశుద్ధాత్ముడు కనబడతాడు. అందుకే ఆది కాండంలో అంటాడు, ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మన స్వరూపమందు అంటున్నాడు, మన పోలిక చొప్పున అంటున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ అంటే యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడితో మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బహుళత్వం యొక్క శబ్దాలు ఎందుకు ఉపయోగిస్తారు అంటే క్రియేషన్లో వారు ముగ్గురు ఉండి కలిసి పనిచేస్తున్నారు. క్రియేషన్లోనే కాదు, ఎవ్రీ ఈవెంట్లో, ప్రతి సందర్భంలో ముగ్గురి ప్రజెన్స్ ఉంది. సొదొమలో ఉంది, క్రియేషన్లో ఉంది, పని దగ్గర ఉంది, అబ్రహాం దగ్గర ఉంది. వారు లేనిది ఎక్కడ ఉంది చెప్పండి? ప్రతి దిక్కున ఉంది. యేసుక్రీస్తు గురించి క్రొత్త నిబంధనే కాదు, పాత నిబంధన ఇంకా వెలుగెత్తి చెబుతుంది. అందుకే నామం అంటే దూత అంటే యేసుక్రీస్తును సూచిస్తుంది. యెహోవా అన్న ఆ రెండవ యెహోవాను సూచిస్తుంది. నామం అన్న ఆయననే సూచిస్తుంది. అందుకే ఈ రెండు రిఫరెన్స్లు అర్థం కావడానికి నిర్గమాకాండము 23:21 నా నామం ఆయనకున్నది. నామం అంటే ఎవరు? ఆయన నామం కలిగిన వారు ఎవరు అంటే ద లార్డ్ యేసయ్య. అందుకే ఆ ఎక్స్ప్రెషన్ కోడ్ చేస్తూ పౌలు గారు రాశారు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే అదృశ్య దేవుడు ఉన్నాడు, దృశ్యదేవుడు ఉన్నాడు. అదృశ్యలోకము ఉంది, దృశ్యలోకము ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి అంటే ఎలా కనబడుతున్నారో తెలుసా? ఇద్దరు వ్యక్తిత్వాలు సమానం. బోత్ పర్సనాలిటీస్ ఆర్ ఈక్వల్. ఇద్దరు వ్యక్తిత్వాలు ఒక్కటే, ఇద్దరు భావాలు ఒక్కటే. కానీ ఇద్దరు ఒక్కరే కాదు. మారు వేషాలు వేసుకొని రాలేదు, ఎవరికి వారే వచ్చారు. వాళ్ళు ఒక్కటిగా ఉన్నా వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. వారు ఒక్కటిగా దైవత్వంలో ఉన్నారు, వారు వ్యక్తులుగా వేరు. ఇదే బైబిల్ చెప్తున్న సారాంశం.